ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియా దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుండి 36వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకు ఇచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగ యుగములు వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. చదువుకొనబడిన ఈ లేఖనమును ఈ ఉదయమున మా కొరకు దీవించి, ఈ లేఖనములో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని జనాంగమా, దేవుని యొక్క మహదైశ్వర్యమును మనము గుర్తించటం చాలా కష్టం. ఆయన చాలా ప్రేమామయుడు, ఆయన కనికర సంపన్నుడు, దీర్ఘశాంతుడు, మరి నిరంతరము దయచూపేటువంటి దేవుడు. ఆ శక్తి కలిగిన సర్వశక్తి కలిగినటువంటి దేవుని నామాన్ని అంగీకరించినటువంటి వారు మరి ఏ చిన్నదానికి కూడా భయపడరు, బెదరరు. ప్రియ దేవుని జనాంగమా, ఈ లోకములో ఉన్నటువంటి నామములన్నిటికంటే పైనామము యేసునామము. ఆ నామమును అంగీకరించినటువంటి వారు మరి దేనికి బెదరరు, అదరరు. ఈ రోజున ప్రజలు అనేకమైనటువంటి వాటి మీద అనేకమైనటువంటి మరి అల్పకాల జ్ఞానములను, అల్పకాల భోగములను అనుభవించుట కొరకు అల్పకాలమైనటువంటి చెడ్డదైనటువంటి మంచిని మనకు ఏమాత్రము చేయనటువంటి దానిని, అజ్ఞానమును వారు ఎంతగానో సంపాదిస్తూ ఉన్నారు. మేము జ్ఞానులమని అనుకుంటూ ఉన్నారు. కానీ మరి ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానము మరి సర్వశక్తుడైనటువంటి దేవుని ముందర పనిచేస్తుందా అంటే అది ఎంత మాత్రమును ఉపయోగపడదు. ఈ లోకములో ఉన్నటువంటి మరి ఈ యొక్క పరిజ్ఞానము కానీ, ఈ యొక్క టెక్నాలజీ కానీ, మరి ఈ రోజున కొత్తగా వచ్చినటువంటి ఏఐ అనేటువంటి టెక్నాలజీ అనేటువంటిది మరి రాబో దినాలలో మనుషులను మరి ఈ యొక్క సమాజాన్ని మరి ఏలబోతుందని మనం వార్తలు వింటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే, ఈ రోజున మనకున్నటువంటి ఈ కొద్దిపాటి జ్ఞానం బట్టి, ఈ కొద్దిపాటి టెక్నాలజీని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచన విధానంలో మరి మనిషి తనకు అనుకూలముగా, తనకు మరి ఉపయోగకరమైనవి అనేకమైనటువంటివి తయారు చేసుకోవడానికి ఇంతటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నటువంటి ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరు అని ఎవ్వరూ కూడా ఈ రోజున మరి పరిశోధించడం కానీ, ఆలోచించడం కానీ, మరి జ్ఞానముతో వివేచించడం కానీ చేయడం లేదు. ఈ రోజున ఈ టెక్నాలజీని ఆధారం చేసుకొని దేవుని మరి అత్యంత కృపకు వారు దూరమైపోతూ ఉన్నారు. దేవునిని ప్రక్కన పెట్టేసి ఏదైనా ఒక కొత్త దానిని కనిపెడితే ఇది నా వల్లనే జరిగింది, ఇది నేను కాబట్టి చేయగలిగాను అనేటువంటి మనిషి తన్ను తాను హెచ్చించుకుంటూ మరి గర్విస్తూ ఈ రోజున ఆ యొక్క మరి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించినటువంటి దేవుణ్ణి తెలుసుకొనకుండా మరి తప్పిపోతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున లేఖనం మనతో మాట్లాడుతూ ఉంది, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. మరి మనుష్య జ్ఞానము దేవుని జ్ఞానం ముందు నిలబడుతుందా అంటే ఎంత మాత్రమును నిలబడదు. కాబట్టి ఆ మహాదేవుడు, గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఉన్నవాడు, మరి మనతో మాట్లాడే దేవుడు, మరి సజీవుడైన దేవుడు, మరి ఆకారములో ఉండేటువంటి వాడు కాదు, మరి ఒక రూపములో ఉండేటువంటి వాడు కాదు. ఆయన తన రూపములో తన పోలిక చొప్పున నరులను చేసుకున్నటువంటి దేవుడు ఈ రోజున మరి ఆయనను అంగీకరించిన వారి హృదయాలలో ఉంటూ వారి మరి ఆత్మ ద్వారా మాట్లాడుతూ వారిని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు.
మరి ఏ నామమున రక్షణ కలుగదు. అనేక మార్లు ఈ ఈ యొక్క మరి మాటను నేను ఉచ్చరిస్తూ ఉన్నాను అంటే మీరు ఒక్కసారైనా ఆలోచన చేయండి. సత్యవంతుడైన దేవుడు ఎవరు? ఈ యొక్క జ్ఞానమును, ఈ బుద్ధిని మనకు అనుగ్రహిస్తున్నటువంటిది వారు ఎవరు? మరి త్రుటిలో మనలను మరి అత్యంత భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి తప్పించగలిగిన శక్తి కలిగినటువంటి వారు ఎవరు? ఈ లోకములో ఎవరికి ఆ అధికారం లేదు. ఈ లోకాధికారి అయిన అపవాది మనుష్యులను ఈ శక్తి కలిగినటువంటి నామాన్ని అంగీకరించకుండా, మరి సజీవుడైన దేవునిని అంగీకరించకుండా అనేకమైనటువంటి చెడ్డ వాటిని మానవులలో కల్పిస్తూ వాటి వైపు త్రిప్పివేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనాను మీరు సాతాను బంధకముల నుండి విడిపింపబడి సర్వసత్యములోనికి రావాలనే ఈ సత్య సువార్త మీకు ప్రకటింపబడతా ఉంది. ఇది ప్రకటింపబడుతూ ఉన్నప్పుడే ఈ సత్య వాక్కులను మీరు గ్రహించి వీటి యందు మీరు మనస్సు నిలిపినట్లయితే, మీ హృదయమునందు విశ్వసించినట్లయితే రక్షణ మీకు మరీ శీఘ్రముగా మీకు దొరుకుతుంది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈ దినాన్న మనకు దేవుడిచ్చినటువంటి మరి లేఖనమును మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన బుద్ధి జ్ఞానముల మరి బాహుళ్యము అనేటువంటిది ఎంత గంభీరమో మానవునిగా మనము దానిని కొలవలేము, దానిని వెలకట్టలేము. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, అంతటి బుద్ధి జ్ఞానముల బాహుళ్యమును కలిగినటువంటి దేవుడు మనకు ఆ బుద్ధిని జ్ఞానాన్ని అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఆయన తీర్పులు ఎంతో మరి ఆయన తీర్పులు చూసినట్లయితే శోధింపనేంతో ఆవశ్యకములు. ఆయన తీర్పులు ఎంతో మరి గంభీరములు. ఆయన తీర్పు తీర్స్తే దాన్ని ఎలా తీర్చాడు అనేటువంటిది మనం శోధించడానికి కూడా అందనంతగా ఆయన తీర్పు తీర్చగలడు. ఆయన అంత జ్ఞానవంతుడు, అంత బుద్ధి మరి కలిగినటువంటి వాడు. ఆ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవని మరి యాకోబు భక్తుడు తన పత్రికలో రాస్తూ అంటాడు. మరి ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగండి, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నా యందు గుప్తములై ఉన్నవని మరి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, మరి ఆయన తీర్పులు శోధింపనంతో ఆవశ్యకములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ఆయన మార్గమును మనం పసికట్టాలంటే అవి పట్టజాలనంత అసఖ్యములు అనమాట. మనం పట్టలేము. ఆయన మార్గము అంత సువిశాలమైనటువంటి మార్గము. ఆయన మార్గము సత్యమైనది. ఆయన మార్గములో ప్రమాదమైనటువంటిది ఉండదు. ఆయన మార్గములో మనం నడుస్తూ ఉంటే మనకి ఏ అపాయమును కూడా ఎవ్వడూ తలపెట్టలేడు. ఎప్పుడైతే మనం ప్రభు మార్గంలో నడుస్తామో, ప్రభు మార్గమును వెంబడిస్తామో మనకు అపవాదికి మరి ఏ విధమైనటువంటి అధికారమును ప్రభు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ప్రభువు ఇక్కడ ప్రశ్నిస్తా ఉన్నాడు, నా మనస్సు ఎరిగిన వాడెవడు? మరి ఆయనకు ఆలోచన చెప్పువాడెవడు? ఆయన మనస్సు ఎరిగినటువంటి వారెవరు? ఆయనకు ఆలోచన చెప్పువారెవరు? ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున నీవు ఆయన నామాన్ని అంగీకరించి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన విధులను కట్టడలను ఆయన వాక్యానుసారమైన జీవితం నీకుంటే ప్రభువు మనస్సు నీవు తెలుసుకోగలవు. ప్రభువుకు ఆలోచన చెప్పేటంత పెద్దవాడు నీవు కాకపోయినా నీకున్నటువంటి ఆలోచన ద్వారా ప్రభు దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదా, ఏది మంచి ఏది చెడు అని ఆయనను మనము ప్రార్థించడం ద్వారా ఆయనతో మనం ముఖాముఖిగా మాట్లాడవచ్చు. ఎందుకంటే ఆయన నామం ఎరిగినటువంటి నీవు ఎలాగున ఆయనకు ఆలోచన చెప్పగలవు, ఆయన మనసును గ్రహించగలవు. కాబట్టి ప్రభువు ఈ రోజున నిన్ను కోరుకుంటూ ఉన్నాడు, నీవు నా నామమును అంగీకరించు, సత్యమును తెలుసుకో, జీవమార్గమందు నడువు, నేను నీతో మాట్లాడతాను, నీవు చెప్పిన దాన్ని వింటాను, నా మనస్సు ఏమిటో నీవు గ్రహిస్తావు. అప్పుడే నీవు నా మనస్సు ఏంటో తెలుసుకుంటావు. మరి నీ ఆలోచన నా ఆలోచనలతో నేను ముడిపెడతానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి మరి ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు?
ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవరో తెలుసా? ఈ రోజున ఆయన నామం అంగీకరించినటువంటి వారు, మరి ఆయన ఆశీర్వదించగా మరి అంతకంతకు అభివృద్ధి పొందినటువంటి వారు తమకు కలిగిన దానిలో 10వ వంతు తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో మరి అర్పిస్తూ ఉంటారు. ఆ రీతిగా చెల్లించటం ప్రభువు మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి కట్టడ. కాబట్టి నా మందిర నిధిలోనికి మీ మీ యొక్క మరి మీ యొక్క భాగములో, మీ యొక్క ఆస్తిలో 10వ వంతు నా మందిరపు నిధుల్లోనికి తీసుకుని రండని ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి మరి ఒక కట్టడను విధించాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీకు ఇచ్చిన దానిలో మరి దేవునికి మరి 9 భాగాలు నువ్వు ఉంచుకొని మరి ఒక భాగము దేవునికి ఇవ్వమని మరి గ్రంథము చెప్తా ఉంది కదా. ఈ రోజున ప్రభువు నీకు ఉద్యోగమును అనుగ్రహించాడు, నీకు మరి వ్యవసాయమును అనుగ్రహించాడు, ఆస్తిపాస్తులు నీకు మరి ధనమును సంపాదించడానికి కావాల్సినటువంటి బుద్ధి జ్ఞానాన్ని మరి ఆ శక్తిని అనుగ్రహించాడు. అయితే నీవు అనుకుంటూ ఉన్నావు, ఇది నా కష్టార్జితము, నేను కష్టపడితేనే ఇది నాకు ఇచ్చాడు, ఇది దేవుని వలన కలిగినది కాదు అని నీవు అనుకుంటూ ఉన్నావు. కాబట్టి ప్రియ దేవుని ఇచ్చినాకమ్మ, ఎవరైతే ఇట్టి ఆలోచనతో ఉన్నారో మరి దేవుడు మనకిచ్చిన దానిలో దేవుడు మనకి ఇచ్చినటువంటి నిబంధనను మరి కట్టడను మీరి మనం చేస్తున్నటువంటి ఈ దురాఘాతాన్ని మనము గుర్తించకుండా మనకు ఆశీర్వాదాలు రాకుండా అడ్డుకుంటున్నది ఏమిటో తెలుసా? మనలో ఉన్నటువంటి అజ్ఞానమే, మనలో ఉన్నటువంటి ఆ యొక్క కుంచితమైనటువంటి స్వభావమే. కాబట్టి సమస్తమును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు, సమస్తము ఆయనే ఇచ్చాడని మనం అనుకోవాలి. కానీ ఈ ఉద్యోగం నేను బాగా చదివి కష్టపడ్డాను కాబట్టి నాకు వచ్చింది అని, మరి ఉద్యోగం రాకముందు ప్రభువా నాకు ఈ ఉద్యోగం దయచేయి, నా ఈ వ్యాపారంలో నాకు ఎదుగుదలను ఇవ్వు, నీ వ్యాపారం ద్వారా నన్ను అభివృద్ధి చేయి అని అడుగుతావు. ఆ వ్యాపారంలో ప్రభు నీ ప్రార్థనను అంగీకరించి, నీ మనవిని అంగీకరించి దానిలో వృద్ధిని కలిగి చేస్తే మరుసటి దినముననే నీవు ప్రభువు యొక్క కృపను మర్చిపోయి, ప్రభువు చేసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యమును మర్చిపోయి ప్రభువునే పక్కన పెట్టేసి నీకు ఆ యొక్క ఉద్యోగంలోనో ఆ వ్యాపారంలోనో నీవు ముందుకెళ్ళిపోతూ ఉన్నావు. ప్రభువుకు స్థానం ఇవ్వటం లేదు. కాబట్టి ప్రియ దేవుని చిన్నంగమ్మ, ఈ రోజున ప్రభు అడుగుతా ఉన్నాడు, మరి ఈ రోజున ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవరో తెలుసా? మరి ఏ రీతిగా దేవుని ద్వారా నేను ఆశీర్వదింపబడ్డాను, దేవుడే నాకు ఈ అభివృద్ధిని కలుగ చేశాడు, దేవుడే నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చాడు, దేవుడే నాకు ఈ ధనమును, ఈ సంపదను, ఈ ఆస్తిని అనుగ్రహించాడని ఎవరైతే విశ్వసిస్తారో వారు దేవుని పట్ల విధేయత కలిగి దేవుని యొక్క ధననిధిని, దేవుడు తనకిచ్చిన ధననిధిలో నుండి మరి దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చి వారు ఆశీర్వాదాలను పొందుకుంటున్నారు. కాబట్టి ప్రియ దేవుని చిన్నంగమ్మ, ఎవరు ఆయనకు ముందుగా ఇచ్చి ప్రతిఫలం పొందగలిగిన వారు ఎవరో తెలుసా? మరి దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారు. కాబట్టి సమస్తము కూడా ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. ఈ కలిగి ఉన్నదంతా కూడా ఆయన మూలముగా కలిగింది, ఆయన ద్వారానే కలిగింది, ఆయన మాట సెలవిస్తే కలిగింది. కాబట్టి అలాంటి దేవునిని విడిచిపెట్టి ఈ రోజున మానవునిగా నీ జీవితంలో దేవునికి స్థానాన్ని ఇవ్వకుండా, దేవుడిచ్చిన బుద్ధి జ్ఞానాన్ని నీవు మరి ఉపయోగించుకుంటూ ఆ దేవునినే మరి గుర్తించకుండా, ఆ దేవునిని మరి ఎరగకుండా ఆ దేవునినే పక్కన పెట్టేసి నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నావు. కాబట్టి నా ప్రియ దేవుని ఇచ్చినాంగమా, ఈ రోజున మరి సమస్తమును మన కొరకు ఆయన మూలముగా కలిగినవి, ఇవన్నీ కూడా ఆయన మూలముగా కలిగినవి, ఆయన వల్లనే కలిగినవి, ఆయన కొరకు కలిగినవి. కాబట్టి అలాంటి సత్యవంతుడైన మరి నిజ దేవుడిని నీవు తెలుసుకోవాలని ఈ రోజున ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని ఇచ్చినంగమ, ఈ రీతిగా మరి దేవుని యొక్క మరి ఉచితమైన కృపను, దేవుని యొక్క అత్యంత మరి దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క చిత్తమును మనము తెలుసుకొని మరి ఆయనకు ప్రార్థించినట్లయితే ఈ రోజున నిన్ను మరి అభివృద్ధిలోనికి తీసుకురావడానికి, మరి ఈ రోజున నీవు పడిపోయిన నీ స్థితి నుండి లేవనెత్తడానికి, మరి అనారోగ్యం చేత నీవు మంచం పట్టి ఉంటే
నిన్ను స్వస్థపరచటానికి, నిన్ను మరి లేవనెత్తడానికి, నిన్ను మరి నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా నీవు ఆశపడినట్లయితే ఈ చిన్న ప్రార్థన ప్రభు కొరకు, మరి ప్రభువు నీ పట్ల కనికరం చూపినట్లుగా మరి చిన్న ప్రార్థన నాతో కలిసి చేయి. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవా నీకు వందనాలు నాయన. అవును తండ్రి, నీ యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. కాబట్టి నీవిచ్చిన బుద్ధి జ్ఞానమును మేము పొందుకొని ఈ రోజున మానవుడు నీకు వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నాడు, నీకు వ్యతిరేకంగా లేస్తూ ఉన్నాడు. ఈ బుద్ధిని, జ్ఞానమును, సకల సంపదలను, ఐశ్వర్యమును, ఘనతలను మరి అనేకములు నీవే మాకు అనుగ్రహిస్తూ ఉన్నావని మానవుడు గుర్తించకుండా ఈ రోజున తన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఇది నాది అని మానవుడు నీకు దూరమైపోతూ ఉన్నాడు నాయన. అయా, సమస్తమును అనుగ్రహించిన వాడు నీవేనని సమస్త మానవాళి తెలుసుకున్నట్లుగా నీ వాక్యము ద్వారా వారితో మాట్లాడుతూ ఉన్నావు. నీ వాక్యము ద్వారా వారితో మాట్లాడుతూ ఉండగా వారి హృదయాలలోనైనా ఉన్నటువంటి ఆ చెడ్డ తలంపులను, ఆలోచనలను తీసివేసి నీ వాక్య జ్ఞానంతో వారిని నింపమని, ఈ రీతిగా నీ మార్గం నుండి తొలగిపోయినటువంటి వారందరినీ మరలా నీ మార్గంలోనికి వచ్చినట్లుగా సహాయం చేయించేయమని, నశించిపోతున్న వారి ఆత్మలను రక్షించమని, ఈ ఉదయకాలమున మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాకులను ఈ రోజున విన్నటువంటి ప్రతి బిడ్డ జీవితములో ఒక నూతనమైన కార్యమును జరిగించి నీవే మహిమ పొందుకోమని, ఈ దినమందు మేము చేయు ప్రయాణములు, మా ప్రయత్నములను సమస్తమును దీవించమని, ఈ దూతల కాపుదలు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.